విశాఖ పీఎం పాలెంలోని వి కన్వెన్షన్ హాల్లో నగరంలోని సకల కులస్తుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి భరత్, కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని భరత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అందరి బతుకులు బాగుపడాలంటే జగన్ ప్రభుత్వం మారాలని, ప్రజల ఆస్తులు కాపాడుకోవాలంటే జగన్ ప్రభుత్వం పోవాలని భరత్ అన్నారు. కులాల్ని అపహాస్యం చేసే విధంగా జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ఏదైతే ఈ సామాజిక వర్గంలో అధిక శాతం 70-80% తెలుగుదేశం పార్టీకి అనాదిగా మీరు పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సింది, అభివృద్ధి చేయాల్సింది ఆ బాధ్యత మా పైన ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ పైన ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే మీకు సొంత కుటుంబం లాంటి ఇది, మీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీలో తప్పకుండా మీకు భవిష్యత్తులో ఏ విధంగా రాజకీయ ప్రాధాన్యత వల్ల కూడా అది స్థానిక సంస్థలు కావచ్చు, లేదా చట్టసభలు కావచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఢిల్లీ టెస్ట్ కూడా అవుతా ఉంది. ఢిల్లీ టెస్ట్ అయితే మొత్తం ఒక పార్లమెంట్కి 2 ఎమ్మెల్యే సీట్లు ఎక్స్ట్రా పెరుగుతున్నాయి. అంటే మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లు కాస్త 225 ఎమ్మెల్యే సీట్లు ఆంధ్రప్రదేశ్ వస్తాయి. అయినప్పుడు ప్రత్యేకించి నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఓపెన్ బిల్ కూడా వస్తా ఉంది. ఆల్రెడీ పార్లమెంట్ లో పాస్ అయింది. మనం ఖచ్చితంగా ఏదైతే ఓపెన్ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ప్రకారం మహిళలు ఖచ్చితంగా చట్టసభలో ఆ కోట